నమస్తే. మీరు నల్లజమ్మ పాకం గురించి వినే ఉంటారు. ఇప్పుడు మన ప్రియాతి ప్రియమైన అఖిలేష్ గారు ఒక పిండి వంట చేసి చూపిస్తారు. మనం చూద్దాం. ఒక్క నిమిషం. హాయ్ అండి, హౌ ఆర్ యూ? వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు మీకు బంగాళాబాబు అలవేలు పాకం అన్ని కలిపిన తర్వాత ఒక వంటకం వస్తుందండి. దాని పేరు నేను యాక్చువల్లీ ఇండియాలో ఉంటే నేను హైదరాబాద్లో ఉన్నట్టు పాటికి వెంటనే పేరు పెట్టానండి. యూఎస్లో ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళు కొంచెం దూరంగా ఉండటం వల్ల పేరు సరిగ్గా తెలియట్లేదు. ట్రై చేద్దామండి, ట్రై చేస్తున్నాను నేను. ఓకే సార్. ఇప్పుడు మీకు కావాల్సిన తిండి పదార్థాలు ఏంటంటో చెప్తే. తిండి పదార్థాలు అంటే బేసికల్లీ ఇందాక కళ్ళలో గుర్తుకొచ్చాయి. ఓకే, దాని ప్రకారం వెళ్ళిపోతున్నాను అనమాట. అచ్చా, వెరీ గుడ్ అండి. నూనె వేసానండి. కంచాల కాగే నూనె మీద ఒక నిమిషం నూనె చూపిద్దాం. తీసుకోండి, నూనె ఎంత కావాలో తీసుకోండి. మీకు కావాలంటే నేను కొంచెం ఎక్కువ నూనె వేసానండి. మీరు ఎంత కావాలంటే అంత చూసుకోవచ్చు. ఓకే అండి. అదేంటండి ఎల్లోకి ఏవో పావులు అలా అనకూడదండి. మీరు మనం ఇప్పుడు చాలా శ్రేష్టంగా వంట చేస్తున్నాం కాబట్టి మీరు పావులు క్షమించండి, ఏదో అచ్చు తప్పు. ఓకే, అవి ఉల్లిపాయలండి. అది నా కళ్ళు మండుతున్నా సరే కానీ కొయ్యాల్సి వచ్చిందండి. కొయ్యకపోతే ఉల్లిపాయలు పావులు లాభం కాబట్టి అయ్యో మనం అప్పటికి ఏడ్చుకొని పోతానండి. రాసిన తర్వాత మనకి జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదండి. తెలుగులో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటుంది. అంటే ఇంగ్లీష్ మీడియం కదండి, కొంచెం పర్లేదు. థ్యాంక్స్ అండి, చాలా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారండి మీరు. అంతేనండి. అంటే మా ఇంట్లో వంట నేను చేస్తానండి. ఓకేనండి. సో మరి మా ఇంట్లో వంట అప్పుడప్పుడు ఏదో చేస్తానండి, కానీ మా ఇంట్లో అప్పుడు బయటకు వెళ్ళిపోతారండి. అంటే మీ మిస్సెస్ అంటే సిగ్గుపడుతానండి. ప్లీజ్ ఆవిడ గురించి చెప్తుంది దయచేసి. చాలా సిగ్గు వచ్చి నేను వంట చేయాలి. ఓకే, కంటిన్యూ చేయండి. అంటే అఖిలేష్ గారు ఇందాక నుంచి ఉల్లిపాయలు కడుగుతున్నారు కాబట్టి మనం సరదాగా ఇల్లంతా తిరిగి వద్దాం. అయితే ఆ తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ మీకు నిండు ఈ మిర్చి కనబడుతుంది కదండి. వావ్, స్పైసీ అండి, చాలా స్పైసీ, కలర్ఫుల్ ఉందండి. నోట్లో ఎట్లుంటే కరెంట్ చెప్పకూడదు. సరే, దూరంగా ఉంటానండి. ఇలా వేసిన తర్వాత మీరు చూడండి, నూనె బాగా ఎక్కువ ఉంది కదండి. అవునండి. కలపండి, ఎంతసేపు కావాలంటే అంతసేపు కలపండి. తనిమి తీరా కలపండి. శుభ్రంగా కలిపిన తర్వాత మనం కలిసిపోయింది అనుకుంటామండి. అక్కడే బాగా పొరపాటు చేస్తున్నారు. కలలేదు సార్. ఇంకా కొంచెం మనం బాగా గుండ్రంగా 2-3 సార్లు ఇట్లా తిప్పిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇప్పుడు అసలైన వంటగా స్టార్ట్ అవుతున్నాం. ఓకేనండి. మన వంట మనం ఏం చేస్తున్నామో మనకు కూడా తెలియకూడదు. ఏమైనా చెప్పారండి. చాలా ముఖ్యమైన ఫార్ములా అనమాట. మనం చేసే వంట మనకు తెలియకూడదు. అప్పుడు మనం చాలా అద్భుతంగా ఉత్కాటంగా వంట చేయడానికి మనం బయలుదేరుతాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నూనె సలసల కాగిందండి, ఉల్లిపాయలు కాగాయి. సో మనం ఇప్పుడు ఏంటి, ఊరికి దీన్ని వదిలేస్తే బాగోదు కాబట్టి అంతే కదండి. మనం ఏం చేస్తామంటే దీనిని ఇంకొంచెం వేపాలన్నమాట. ఓకే, కొంచెం అయిపోయిన తర్వాత కొంచెం రెడ్డిష్గా అవ్వాలన్నమాట. రెడ్డిష్గా అయిన తర్వాత చూడండి, మీకు రెడ్డిష్గా అనిపిస్తుందా? అనిపించదు, ఎందుకంటే అది అవ్వలేదు కాబట్టి. సారీ అండి. దాన్ని ఇంకొంచెం సలసల కాగి దాని మీద కొంచెం మనము ఇది హై పెట్టుకున్నాం అనుకోండి, యూజువల్గా మంట పెరుగుతుంది కాబట్టి దీనికి కొంచెం కాలుద్ది. సో ఎర్రదనం అనేది మనకి తొందరగా వస్తుందండి. ఉత్కంఠంగా మనకి ఉత్సాహంగా ఉల్లాసంగా చూసారా, సౌండ్ మీకు తెలుస్తుందా? మీరు కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారండి. నా కొన్ని రాని మాటలు మీరు చకచకా చెప్పటం వల్ల మాకు అలవాటు అయిపోయిందండి. నాకు చాలా చాలా ఈజీగా అవుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు దీని తర్వాత మనం ఏం చేయాలంటే మసాలాలన్నీ మనం వేసుకోవాలండి. ఓకే, వేసుకోవాలి అంటే మనం మసాలాలు తీయాలి కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తాం, చికెన్ కర్రీ మసాలా మీకు కనబడుతుందండి. ప్రియా అని పొరపాటు పడతారండి జనాలు అందరూ. ఇది MDH వాడిది. ఇది కూడా మన ఇండియన్ సరికే. అచ్చా, దీన్ని మనం ఎంత వేస్తాం అన్నది పడిన తర్వాత మనకు తెలుస్తుందండి, ఎంత పడింది అన్నది. సో మనం ఇలా వేసుకెళ్ళిపోవచ్చండి. మనం కొంచెం ఎక్కువైనట్టు ఉందండి. సారీ అండి, తినడానికి కాదు కదా. సరే అండి. అది మీరు అలా అనుకోండి. మీరు నాకు చాలా సపోర్టివ్గా మాట్లాడుతున్నారు. సపోర్ట్ కాదండి, ఇన్స్పిరేషన్ సార్. మీరు మాస్టర్ కొంచెం చూడండి. మీరు మరీ అంత ఇబ్బంది పడుతున్నారంటే నాకు అర్థమవుతుందండి. అఖిలేష్ గారు, ఇంకా చాలా ఉన్నాయండి మన ఇంట్లో వంటకాలు. చనా మసాలా వద్దండి, బాగోదు. చనా మసాలా కాదు, గరం మసాలా వేయండి. గరం మసాలా అంటే ఇప్పుడు మనం వేసింది అదేనండి. అయితే చికెన్ ఫ్రై మసాలా మీకు ఇప్పుడు వేసాను కదా కాబట్టి సో అది ప్రాబ్లం ఉండదు. మీరు అడ్జస్ట్ అవ్వచ్చండి. ఇంకా కొంచెం కారం గీరం అన్నీ వేస్తాం కాబట్టి. ఓకేనండి, తప్పకుండా. మీరు కొంచెం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనండి.